హలో గాయ్స్, వెల్కమ్ టు ది క్రియేటివిటీ వరల్డ్ ఛానల్. ఓకే గాయ్స్, ఇవాళ అయితే నేను మీకు చూపించబోతున్నాను నా యానిమల్ స్టోరింగ్ గాయ్స్. నా యానిమల్స్ అన్నిటిని అక్కడే స్టోర్ చేసేస్తున్నా. ఇప్పుడు నుండి స్టార్ట్ చేసింది నాకు అంత యానిమల్స్. అవును గైస్, ఇక్కడ వాటిని లాల్మా అంటారు గైస్. అవన్నీ వ్యాండరింగ్ ట్రేడర్ నుండి వచ్చాయి గైస్. అసలు ఎలా వచ్చాడో నాకు తెలియదు గైస్. వ్యాండరింగ్ ట్రేడర్ అయితే మా ఇంట్లోకి వచ్చేసాడు. ఎలా వచ్చాడని వాడిని చంపేశా. ఈ మాత్రం పోలేదు లాల్మాస్ మాత్రం. అసలు ఆ డోరు దానికన్నా చిన్నది, మరి ఎలా పట్టిందో నాకేం తెలియట్లా అసలు. అలానే చూడండి గైస్, ఇంతకుముందు అయితే నేను స్టోన్స్ అన్నిటిని ఇక్కడ పెట్టా, కానీ ఇప్పుడు తీసేసా. వుడెన్ పికాక్స్ అంటే ఇక్కడ ఒక వేలాగా కట్టా. ఆ స్టోన్ది ఒకటి ఉంచాను గైస్. ఆ స్టోన్కి ఇంతకుముందు దొరికిన స్లైమ్ బాల్తో నేను లీడ్స్ని చేసి అందులో పెట్టేసా. అమ్మో, అంటే లీడ్స్ని చేసి దానికి బంధించేసా. అమ్మో, జాంబీ ఉన్నాడు గైస్. వుడెన్ పికాక్స్ని చేతిలో పట్టుకున్నా. సావరా అయ్యా, వచ్చాడు. అరే వీడేంటి రోటన్ ఫ్లెష్ని ఇవ్వలేదు గైస్ వాడే. ఇదిగోండి గైస్, ఇదే గైస్. ఇక్కడైతే నేను పెట్టేస్తున్నా. కాకపోతే దీనికి తలుపులు లేదు గైస్. తలుపులు చేయలేకపోయాం గైస్, ఎందుకంటే టోటల్ వుడ్ అయితే దీనికే ఖర్చు పెట్టేశాను. నా దగ్గర ఉన్న టోటల్ వుడ్. దాని బదులు ఇక్కడ ఎక్కువగా షీప్స్ ఉన్నాయి గైస్. ఆ షీప్స్ని అయితే అన్నిటిని చంపేసి వాటి ఊళ్ళతో కార్పెట్ చేశాను గైస్. ఆ కార్పెట్ అలా పెట్టంగానే దాని మీద నుండి నేను ఎగరగలుగుతున్నా. మన ఫార్మింగ్ అయితే నేను ఫుల్ ఫెన్స్ పెట్టేసి. ఓకే గైస్, నేనైతే ఫార్మింగ్ చేసేసా. నా ట్రీస్ అన్నీ గ్రోస్ అయిపోయాయి. అని పొటాటో కూడా గ్రో అయిపోయింది. పొటాటోని తీసేసుకున్నా. 2 పొటాటోస్ అయితే వచ్చేసాయి. ఓకే, ఒక పొటాటోని పెట్టాం అంటే మనకి ఇంకా ఒక పొటాటో సేవ్. అలా ఒక్కొక్క ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు. నేను దీన్ని కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను గైస్, పొటాటో ఫార్మ్ని కూడా. ఓకే గైస్, నేను లోపలికి ఇప్పుడు నా స్టోరేజ్ని అయితే చేసేస్తున్నాను, నా యానిమల్ స్టోరింగ్ని. ఈ ఫార్మ్ అయితే సూపర్గా ఉండిద్ది. ఫ్యూచర్లో మాత్రం దీన్ని చాలా బాగా చేస్తాను గైస్. ఇప్పుడైతే నా దగ్గర అంత లూట్ లేదు, అన్ని అంత లూట్ కూడా లేదు గైస్. కాబట్టి నేను ఇప్పుడు అంత బాగా చేయలేను, సింపుల్గా చేసేస్తున్నాను గైస్ అన్నీ. ఓకే, ఇక్కడ తలుపు పెట్టలేదు అన్నాను కదా గైస్, అందుకే ఇలా ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు అన్నిటికీ చేసాను హోల్స్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేస్తే యానిమల్స్. దీనికి సీడ్స్ కాదా గైస్, ఈ ఆకర్షించుకో. అరే సీడ్స్ కాదనుకుంటా. ఓ వీట్ గైస్, వీటికి వీట్ అంటే ఇష్టం. ఓకే, లోపల పెట్టేసుకుందాం. షీప్స్ని ఎక్కడ పెడదాం? షీప్స్ని ఎక్కడ పెడదాం? ఇక్కడ పెట్టేసుకుందామా? ఫెన్స్ ఉంది. ఫెన్స్ ఇక్కడ ఉంది గ్యాస్ ఫెన్స్. ఓకే గ్యాస్, నేనైతే ఇప్పుడు చేసేస్తున్నా. ఓ షెట్, వెళ్ళిపోతున్నాయి గ్యాస్. స్టేబుల్ అయితే ఉండట్లా. ఇక్కడ పెట్టేసుకుందామా, లేకపోతే అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. ఓ షెట్, ఇట్రా లోపలికి ఎమ్మడి పెట్టింది. అమ్మా వెంటనే పెట్టేసాం. ఇంకా అవి బయటికి రాలేవు గైస్, ఎందుకంటే నేను పూర్తిగా ఫెన్స్తో కవర్ చేసా. ఈ క్యారెట్తో ఆకర్షిస్తాయి. దీన్ని అక్కడ పెడదాం. ఇక్కడ పెడదామా? అందులో వెనకాల పెడదాం. ఇటు వచ్చేసి అమ్మయ్యా.
అరే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఒక వుడ్ కార్పెట్ కూడా పెట్టలేదే. సరే కింద తీసేయడమే. నేను తీసేస్తా. ఓకే వైట్ కార్పెట్. అమ్మయ్యా బయటికి అయితే నేను వచ్చేసా. ఇక్కడేం పెడదాం? కౌస్ని పెడదాం. ఓకే కౌస్ ఎక్కడైనా ఉన్నాయా? విలేజ్లో ఉంటాయేమో, వెళ్ళి చూద్దాం. దానికంటే ముందు నా క్రాక్ అందిలే అంటే చూడండి గాయస్. ఈ షేడర్ మర్చిపోయాను గాయస్ మీకు చెప్పడం. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా ఒక షేడర్ని అయితే యాడ్ చేశాను. దీని పేరే హైడ్రా షేడర్ గాయస్. హైడ్రా షేడర్ ఉంది గాయస్. ఆ హైడ్రా షేడర్ భలే ఉంది గాయస్. ఇది వెదర్ అయితే నైట్ అయిందనుకో ఇంకా సూపర్ ఉండిద్ది గాయస్. నిజంగా గాయస్ భలే ఉంది గాయస్ ఈ షేడర్ అయితే. ఓకే ఇంకా ఎక్కడ కనపడలేదు నా దగ్గర ఇప్పుడు దాకా. ఒక్క గోల్డ్ కూడా లేదు గాయస్. నెదర్కి వెళ్తే మనకి గోల్డ్ అయితే ఎక్కువ వచ్చేసిద్ది. అప్పుడు మనకి గోల్డ్ దొరికినా వాటిని బ్రేక్ చేస్తే మనకి ఏం కాలేదు. అరే ఇక్కడ గ్రాస్ విచిత్రంగా ఉంది గాయస్ కొంచెం. దానికంటే ముందు అక్కడ ఏం లేవు. మనకి ఇప్పుడు యానిమల్స్ కావాలి. ఓకే మనకి యానిమల్స్ అంత ఈజీగా దొరికేలా లేవే. చుట్టుపక్కల ఒక్క యానిమల్ కూడా లేదు. సరే ఈ రెండింటిని మనం ఫీడ్ చేసి కొత్త షీప్ని అయితే మనం సృష్టించేద్దాం. ఏ భలే ఉంది గైస్ ఆ షీప్ అయితే. ఆ షీప్ అయితే సూపర్ ఉంది గైస్, క్యూట్గా చిన్న పిల్ల. ఓకే ఇక్కడైతే మనకి 2 అయితే ఉన్నాయి కాబట్టి ఈ కార్పెట్ని నేను అక్కడ పెట్టేస్తా. అక్కడ నుండి ఒక కార్పెట్ని అయితే నేను తీసాను కదా గైస్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్లో ఈ కార్పెట్ని నేను పెట్టేస్తున్నాను. ఓకే ఇక్కడికి వెళ్ళి ఇక్కడే అమ్మయ్య కరెక్ట్ ప్లేస్లో పెట్టేశాను గైస్. అరే నేను నొక్కకుండానే అదే స్నీక్ అయిపోతుంది గైస్ వెంటనే. గైస్ నేనైతే మొత్తాన్ని అయితే యానిమల్స్ని కలెక్ట్ చేసి మీకు చూపిస్తాను గైస్. ఓకే గైస్ ఇక్కడైతే నాకు ఈ యానిమల్సే దొరికాయి. ఒక కవ్వు దొరికింది. అలానే అటుపక్క షీప్స్ ఫార్మ్లో అయితే నేను చాలా ఫుడ్ని తినిపించాను. అలానే 2 షీప్స్ని. ఓకే గైస్ ఈ షీప్ ఏంటి గైస్ బయటకు వచ్చేస్తుంది అసలు. ఓకే ఈ ఒక షీప్ అయితే బయటకు వచ్చేస్తుంది గైస్. ఎలా వచ్చింది బయటికి? నేను ఫుల్ కవర్ చేశానుగా, దీని మీద ఎక్కి వచ్చిందేమో. ఓకే నువ్వు కూడా అయితే నాతో ఇప్పుడు జంప్ చేయాలి. ఓకే జంప్ చేయి నువ్వు కూడా. అర్రే జంప్ చేయలే. మరి ఇందాక ఎలా బయటకు వచ్చావే? అలానే లోపలికి రా. ఇది రాదంట. ఓకే గైస్ ఇంకా నేనైతే దాన్ని వదిలేద్దాం అనుకుంటున్నా. సో ట్రై చేద్దాం దీన్ని బ్రేక్ చేసి. అందరూ వెనకొచ్చేసేయండి. ఇది రా లోపలికి రా. బయట అరే పోయింది. ఇది వచ్చేస్తాయి. రామక్ అమ్మా ఆ చిన్న బేబీ వచ్చేసింది గైస్. దాన్ని కొట్టాను అనవసరంగా. మరి ఏం చేయను గైస్, అది అయితే అసలు లోపలికి వెళ్ళట్లా. అందుకే దాన్ని అయితే తీస్తాను. మళ్ళీ అది వచ్చేస్తున్నాయి అనుకుంటా దాని నుండి, అందుకే దాన్ని తీస్తాను. కావాలంటే అటు పిగ్ ఫార్మ్ నుండి అటు వెళ్తాను. ఓకే నైట్ అయిపోయింది. అరే నైట్ అయిపోయిందిగా మరి ఎందుకు? అలానే ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే చాలా బాగుంది గైస్. అలానే స్కై అరే అక్కడ చూడండి గైస్. అదే గైస్ ఇక్కడ మూన్ బల్లో ఉంది కదా గైస్ ఈ షేడర్లో. నాకైతే ఈ షేడర్ చాలా నచ్చింది. ఆ మూన్ చూడండి గైస్ ఎంత బాగుందో. మనము కత్తి చేత్తో పెట్టుకున్నాం గైస్ స్వార్డ్ని. ఎందుకంటే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. కిందికి దిగి ఎక్కడైనా జాంబీస్ కానీ స్కెల్టన్స్ కానీ వస్తే మనల్ని అటాక్ చేస్తాయి. అప్పుడు దానికోసం స్వార్డ్ని చేతిలో పట్టుకున్నాం. ఓకే ఎక్కడున్నా? అయ్యో గాయస్ అసలు ఈ షేడర్లో నాకు రాత్రిపూట ఏం కనపడట్లే.
టార్చెస్ పెట్టుకోవాల్సిందే. మళ్ళీ మాన్స్టర్స్ వస్తాయేమో నేను ఇక్కడే ఉంటా. టార్చెస్ ఉన్నాయా? టార్చెస్ లేవు గైస్ నాకైతే. ఏదో ఒకటి వెళ్ళిపోదు. అరే అసలు సరిగ్గా నాకేం కనపడట్లా. చూడండి గైస్, వాటర్ సూపర్ ఉంది కదా గైస్. ఆ చంద్రుడు ఇంకా చాలా బాగున్నాడు గైస్, రియల్. అరే ఇక్కడ జోంబీ ఉంది, జోంబీ వెళ్ళిపోయిందా? నాకు అసలు ఏం కనపడలేదు గైస్. దగ్గరకు వచ్చిన తర్వాత బ్లూ కలర్ ఒక్కటే కనపడింది గైస్ నాకు. అరే వచ్చేస్తుంది జాంబీ వస్తుంది. అమ్మో, తొందరగా వెళ్ళి లోపల పడుకోవాల్సిందే. తొందరగా వెళ్ళాలి. ఫాస్ట్. ఓకే గైస్, ఈ లోపల కవ్వు ఉందేంటి? మా కవ్వు ఎలా వచ్చిందో నాకు తెలియదు గైస్. మన ఇల్లు ఇక్కడ ఉంది గైస్, నా బెడ్. అరే ఏంటి యూ మే నాట్ ట్రస్ట్ నౌ, దేర్ ఆర్ మాన్స్టర్స్ నియర్ బై. ఎక్కడున్నాయి? అమ్మో గైస్, నాకైతే నిజంగా భయం వేసేసింది. మాన్స్టర్ అలా సడన్గా వచ్చింది. అమ్మా ఇప్పుడు నిద్రపోతున్నాయి. నాకు నిజంగానే భయం వేసింది గైస్. చాలా అంటే చాలా భయం వేసింది దాన్ని చూసి. అలానే ఇక్కడ చూడండి గైస్, ఈ గ్రాస్ అయితే కదులుతుంది, అంటే అది లీవ్స్. ఇక్కడ కూడా ఒకటి ఉన్నాడు. ఫాస్ట్ వెళ్ళాలి. అమ్మా, ఇక్కడ ఒక కవ్వే ఉంది. దీనికి ఇంకొక జోడి వస్తే చాలు గైస్. వాటి రెండింటిని బ్రీడ్ చేస్తే ఇంకొత్తది వచ్చింది. అంతవరకు బాయ్ గైస్. ఇఫ్ యూ లైక్. ఓకే గైస్, బాయ్.